నమస్తే, వెల్కమ్ టు 2020 స్పీడ్ న్యూస్. నేను కవిత. నేను లావణ్య. ఏపీ విభజన కంటే జగన్ పాలనలోనే ఎక్కువ నష్టం జరిగిందంటూ గవర్నర్ అబ్దుల్ నజీర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉభయ సభ్యులను ఉద్దేశించి గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ప్రసంగించారు. కొత్తగా ఎన్నికైన సభ్యులకు గవర్నర్ ధన్యవాదాలు తెలిపారు. కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలియజేశారు. విభజన వల్ల ఆంధ్రప్రదేశ్ కు నష్టం ఏర్పడిందని, ఆంధ్రప్రదేశ్ సమ్మిళిత అభివృద్ధికి కట్టుబడి ఉండామని ఆయన పేర్కొన్నారు. చంద్రబాబు విజనరీ నాయకుడన్న గవర్నర్ 2014లో ఏపీ అభివృద్ధికి చంద్రబాబు తీవ్రంగా కృషి చేశారని కొనియాడారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు అమలును ప్రారంభించామన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో నిరసన తెలిపేందుకు వైసీపీ అధినేత జగన్ తన పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి నల్ల కండువాలు, బ్యాడ్జీలతో వచ్చారు. వీరిని పోలీసులు అసెంబ్లీ గేట్ వద్దే అడ్డుకున్నారు. ఫ్లకర్స్ తీసుకెళ్తుండటంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో జగన్ కు పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. పోలీసుల తీరుపై జగన్ మండిపడ్డారు. ఫ్లకార్డులను లాక్కొని చింపేసే హక్కు ఎవరిచ్చారని జగన్ ప్రశ్నించారు. అధికారం ఏ పార్టీకి శాశ్వతం కాదని చెప్పారు. రాష్ట్రంలో అరాచక పాలన సాగుతుందని మండిపడ్డారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడటమే ముఖ్యమని చెప్పారు. ఫ్లకార్డులను ఆపాలని ఎవరు ఆదేశించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు వ్యవహరిస్తున్న తీరు దారుణంగా ఉందని అన్నారు. ఏపీ అసెంబ్లీ సమావేశాల తొలి రోజే వైసీపీ అభ్యర్థులు వాకౌట్ చేశారు. అసెంబ్లీ సమావేశాలు నేడు ప్రారంభం కాగా జగన్ నాయకత్వంలోని వైసీపీ ఎమ్మెల్యేలు నల్ల కండువాలు ధరించి సభకు వచ్చారు. ఏపీలో అరాచక పాలన జరుగుతుందని, గత నెలన్నర రోజులుగా రాష్ట్రంలో హత్యలు, అఘాయిత్యాలు, దౌర్జన్యాలు పతాక స్థాయికి చేరాయంటూ వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో నిరసన తెలియజేశారు. అనంతరం ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలంటూ నినాదాలు చేసి అసెంబ్లీ నుంచి బయటకు వచ్చేశారు. అటు వైసీపీ ఎమ్మెల్యేలు కూడా తమ అధినేత బాటలోనే నడిచారు. సభ నుంచి వెలుపరికి వచ్చేశారు. వైసీపీ అధినేత జగన్ ను ఉద్దేశించి ఉండి టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలపై జగన్ మాట్లాడటం విడ్డూరంగా ఉందని ఆయన అన్నారు. ఢిల్లీలో ధర్నా చేస్తానని అంటున్నారని, ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలని అంటున్నారని, అసలు జగన్ చేస్తున్న ఈ డిమాండ్ ఏమిటో తనకు అంతుపట్టకుండా ఉందని చెప్పారు. వినుకొండలో జరిగిన హత్యను ఒక పెద్ద సమస్యగా చిత్రీకరిస్తూ సీఎం చంద్రబాబుపై జగన్ విమర్శలు చేయడం సరికాదని అన్నారు. రాష్ట్రంలో జగన్ కు ప్రజాభిమానం తగ్గలేదని చూపించుకునేందుకు కొందరికి డబ్బులిచ్చి వారిని తీసుకొచ్చి వారితో జగన్ కు దండాలు పెట్టించి వాటిని పత్రికల్లో రాయించుకుంటున్నారని విమర్శించారు. హోంశాఖ మంత్రి వంగలపూడి అనితపై మాజీ హోంమంత్రి అనిత ఆగ్రహం వ్యక్తం చేశారు. అనిత చేస్తున్న వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని తెలిపారు. తమ నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. అనిత మాట్లాడుతున్న మాటలను తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ దాడులు జరుగుతుంటే హోంమంత్రి ఎందుకు స్పందించడం లేదని నిలదీశారు. అనిత కూడా ఎమ్మెల్యేగా గెలిచే మంత్రి అయ్యారని చెప్పారు. చంద్రబాబు కూడా కుప్పాడికి ఎమ్మెల్యేనేని అన్నారు. పోలీసులకు స్వేచ్ఛ ఇవ్వాలని, వాళ్ల పని వాళ్లు చేసుకునివ్వాలని చెప్పారు. ఏపీలో హత్య రాజకీయాలకు వ్యతిరేకంగా ఢిల్లీలో ధర్నా చేస్తామంటూ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రకటనపై కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఘాటుగా స్పందించారు. శాసనసభ సమావేశాల నుంచి తప్పించుకునేందుకే జగన్ ఢిల్లీ వెళ్తున్నారని ఆరోపించారు. జగన్ హత్య రాజకీయాలు చేశారని, ప్రత్యేక హోదాను బీజేపీకి తాకట్టు పెట్టారని, విశాఖ స్టీల్ ప్లాంట్ను కాపాడలేకపోయారని విమర్శించారు. ప్రత్యేక హోదా కోసం ఢిల్లీలో ఎన్నిసార్లు ధర్నా చేశారు, ప్రత్యేక హోదా ఊసే లేకుండా చేశారు కదా అన్నారు. అధికారంలో ఉన్నప్పుడు ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టును ఏ రోజు పట్టించుకోలేదని విమర్శించారు. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయంలో ఆషాఢ బోనాల జాతర మహోత్సవాలు 2 రోజులు ఘనంగా జరుగుతున్నాయి. బోనాల జాతరలో కీలక ఘట్టమైన రంగం కార్యక్రమంలో మాతంగి స్వర్ణలత భవిష్యవాణి వినిపించారు. సకల దేవతల పూజలతో మాతంగి స్వర్ణలత భవిష్యవాణి వినిపించారు. ఈ ఏడాది బోనాలను సంతోషంగా అందుకున్నానని తెలిపారు. భక్తులందరినీ తన వద్దకు రప్పించుకున్నానని అన్నారు. ఏ ఆపద రాకుండా తనను కొలిచిన వారికి అండగా నిలుస్తానని అభయమిచ్చారు. మామూలు బోనమైన, మట్టి బోనమైన, స్వర్ణ బోనమైన ఆ బోనాన్ని ఎవరు ఎత్తుకొని తీసుకొచ్చినా తనకు సంతోషమేనని అన్నారు. ఇలా చేయాలి, అలా చేయాలి అని పెట్టుకోవద్దన్నారు మాతంగి స్వర్ణలత. మాజీ డీఎస్పీ నళిని మరోసారి వార్తల్లో నిలిచారు. సీఎం రేవంత్ రెడ్డిపై సంచలన ఆరోపణలు చేశారు. నెల రోజుల్లోనే తన పిటిషన్ పై ఎంక్వైరీ పూర్తి చేస్తారని భావించారని, కానీ 7 నెలలు పూర్తవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. అసలు తన 2 దరఖాస్తులు బల్ల మీదనే ఉన్నాయా, చెత్త బుట్టలోకి పోయాయా అని అనుమానం వ్యక్తం చేశారు. సీఎం సార్ బాధ్యతలు తీసుకోగానే తనను గుర్తు చేశారని, ఇప్పుడేమో సపోర్ట్ చేయట్లేదంటూ మండిపడ్డారు నళిని. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లోనూ తన ఊసే ఎత్తలేదన్నారు నళిని.
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుడు శివశంకర్ రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్ పై సుప్రీంకోర్టు విచారణ జరిపింది. శివశంకర్ రెడ్డి బెయిల్ ను రద్దు చేయాలని కోరుతూ సునీత ఈ పిటిషన్ దాఖలు చేశారు. ఈనాటి వాదనల సందర్భంగా సిబిఐ తరపు న్యాయవాది తన వాదనలు వినిపిస్తూ ఈ కేసులో తాము ఇంకా కౌంటర్ దాఖలు చేయలేదని కోర్టుకు తెలిపారు. కౌంటర్ దాఖలు చేసినందుకు కొంత సమయం ఇవ్వాలని కోరారు. ఈ క్రమంలో 2 వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని సిబిఐకి కోర్టు ఆదేశించింది. సెప్టెంబర్ 2వ వారంలో తదుపరి విచారణ జరుపుతామని జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజీవ్ కుమార్ల ధర్మాసనం ప్రకటించింది. వైసీపీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. బెంగళూరు నుంచి వస్తుండగా కుప్పంలో అదుపులోకి తీసుకున్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ తెలుగు యువత అధికార ప్రతినిధి వరుణ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. జూబ్లీహిల్స్ లోని జోరా పబ్ లో అర్ధరాత్రి వైట్ అండ్ వైట్ ఈవెంట్ జరుగుతుంది. దీని గురించి పోలీసులకు సమాచారం వెళ్లింది. నార్కోటిక్ పోలీసులు సంయుక్తంగా దాడులు చేశారు. ఈవెంట్ కు వచ్చిన వారు డ్రగ్స్ తీసుకున్నట్లు సమాచారంతో సోదాలు చేశారు. ఈ ఈవెంట్ లో పాల్గొన్న వారికి డ్రగ్స్ టెస్టులు చేయించారు. అందులో 4 పాజిటివ్ వచ్చింది. వారిని అదుపులోకి తీసుకున్నారు. అక్కడి నుంచి నేరుగా జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. నీట్ 2024 పరీక్షల్లో అవకతవకలు, పేపర్ లీక్ ఆరోపణల నేపథ్యంలో పరీక్ష రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్ పై అత్యున్నత న్యాయస్థానం విచారణ ప్రారంభించింది. సీజే జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని జస్టిస్ జేబీ పార్దీవాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాల ధర్మాసనం విచారణ చేపట్టింది. ఇందులో భాగంగా సీజే జస్టిస్ చంద్రచూడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. పేపర్ లీక్ జరిగిందనేది వాస్తవమేనని, అయితే లీక్ అయిన పేపర్ దేశమంతటా సర్క్యులేట్ అయిందనేందుకు ఆధారాలు లేవని అన్నారు. బీహార్ కేంద్రంగా పేపర్ లీక్ అయిందని అధికారులు గుర్తించిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. లీకేజ్ కి సంబంధించిన ఆధారాలను కోర్టుకు సమర్పించాలని గత విచారణలో ఆదేశించారు. బడ్జెట్ సమావేశాల తొలి రోజున పార్లమెంటు వద్ద ఆసక్తికర దృశ్యం కనిపించింది. లోక్సభకు మొదటిసారి ఎన్నికైన టీడీపీ ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు సైకిల్ పై పార్లమెంటుకు చేరుకోవడం అందరి దృష్టి ఆకర్షించింది. పసుపు లాల్చీ ధరించి అప్పలనాయుడు పసుపు రంగేసిన సైకిల్ తొక్కుకుంటూ పార్లమెంటుకు విచ్చేశారు. దీనికి సంబంధించిన వీడియోను ఆయనే స్వయంగా పంచుకున్నారు. కలిశెట్టి అప్పలనాయుడు లోక్సభ ఎన్నికల్లో విజయనగరం స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా విజయం సాధించారు. ఆయన ఎంపీగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు కూడా సైకిల్ పైనే పార్లమెంటుకు వచ్చి అందరి దృష్టిని ఆకర్షించారు. బడ్జెట్ లో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పై చాలా నిర్ణయాలు తీసుకున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. పార్లమెంట్ లో నిర్మలా సీతారామన్ 2023-2024 కు సంబంధించిన ఆర్థిక సర్వేను ప్రవేశపెట్టారు. కేంద్ర ముఖ్య ఆర్థిక సలహాదారు బి అనంత నాగేశ్వరన్ ఆధ్వర్యంలో ఈ ఆర్థిక సర్వేను రూపొందించారు. ఇక మంగళవారం జరగబోయే పార్లమెంట్ సమావేశంలో పూర్తి స్థాయి బడ్జెట్ 2024-25 ప్రవేశపెడతారు. 2024-2025 ఆర్థిక సంవత్సరానికి గాను దేశ వాస్తవ జీడీపీ 6.5 నుండి 7% వరకు వృద్ధి చెందుతుందని ఈ సర్వేలో అంచనా వేశారు. బడ్జెట్ 2024-25లో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పై చాలా నిర్ణయాలు తీసుకున్నామన్నారు. రాజకీయాలు చేయడానికి పార్లమెంటు వేదిక కాదని, దేశం కోసం ఉందని ప్రధాని మోడీ ప్రతిపక్షాలకు హితవు పలికారు. పార్లమెంటు సమావేశాలకు ముందు ఆయన మాట్లాడుతూ, మనం 2029 ఎన్నికల్లో మరోసారి తలపడదాం. అప్పటి వరకు పార్లమెంటును మహిళలు, రైతులు, యువత జీవితాలను బాగు చేసేందుకు వాడదామని పేర్కొన్నారు. సభలో నిరంతరం గందరగోళం వల్ల కొందరు సభ్యులు తమ పాయింట్లను చెప్పలేకపోతున్నారని పేర్కొన్నారు. ప్రజలు తీర్పు ఇచ్చేశారని చెప్పిన మోడీ ఇక ఆ రాజకీయాల నుంచి పార్టీలు బయటకు వచ్చి దేశం కోసం పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈసారి ప్రవేశపెట్టబోయే బడ్జెట్ అత్యంత కీలకమైనదని ప్రధాని మోడీ అభివర్ణించారు. జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని పాత బస్టాండ్ సమీపంలో గల కూరగాయల మార్కెట్ ను జిల్లా కలెక్టర్ బిఎం సంతోష్, ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా 10 సంవత్సరాల క్రితం మహారాజా సంస్థానం నాటి కూరగాయల మార్కెట్ వర్షానికి కూలిపోవడంతో నూతన కూరగాయల మార్కెట్ నిర్మించినట్లు వ్యాపారస్తులు తెలిపారు. 4 షాపులు డెమోలేషన్ చేసి ఓ పద్ధతిలో నిర్మాణం చేస్తే బాగుంటుందని కలెక్టర్ అన్నారు. గతంలో నిర్మాణం చేసిన పద్ధతినే కాకుండా పలు మార్పులు చేసి ఇటువంటివి పునరావృతం కాకుండా చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైఎస్ చైర్మన్ బాబర్, వార్డు కౌన్సిలర్ రజకా, జయశ్రీ, నరసింహులు, మురళి తదితరులు పాల్గొన్నారు. ఆల్వాల్ పరిధిలో జాక్పర్ డీసీ షోరూమ్ ని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల
డిస్ట్రిబ్యూటర్ సూర్య ఇంటర్నేషనల్ అధినేత డాక్టర్ పెండ్యాల హరినాథ్ బాబు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా జాక్వర్డ్ బ్రాండ్ హెడ్ అభిజిత్ సింగ్, షోరూమ్ ప్రొపరేటర్ భరత్ కుమార్ చౌదరి, సురేష్ చౌదరి పాల్గొన్నారు. నూతన షోరూమ్ ను ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. గృహ నిర్మాణాలను దృష్టిలో ఉంచుకొని ఆలవాల్లో షోరూమ్ ను ప్రారంభించినట్లు తెలిపారు. అత్యంత నాణ్యమైన మన్నికైన నూతన ఉత్పత్తులను మార్కెట్లోకి తీసుకొచ్చినట్లు వెల్లడించారు. జగన్ శవ రాజకీయాలు చేస్తున్నారని హోంమంత్రి అనిత మండిపడ్డారు. కూటమి అధికారంలోకి వచ్చాక 36 రాజకీయ హత్యలు జరిగాయని జగన్ అన్నారు. వాటిపై ఆధారాలు, పూర్తి సమాచారం ఇవ్వాలని, లేకపోతే ఆయనపై ఎందుకు చర్యలు తీసుకోకూడదో పులివెందుల ఎమ్మెల్యే జగన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఇప్పటి వరకు 4 రాజకీయ హత్యలు జరిగాయని, ఇందులో 3 టీడీపీ వాళ్లే చనిపోయారని అనిత అన్నారు. జనసేన పార్టీలో కీలక నేతగా ఉన్న కొణిదెల నాగబాబు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. తనకు ఓపిక ఉన్నంత కాలం జనసేన కోసం పనిచేస్తానని, తనకు ఎటువంటి పదవులపై కోరిక లేదని అన్నారు. పవన్ కళ్యాణ్ ఆశయాలు నిలబెట్టేందుకు చేతనైనంత చేస్తానని పేర్కొన్నారు. మృతి చెందిన జనసేన కార్యకర్తల కుటుంబాలకు జనసేన కేంద్ర కార్యాలయంలో బీమా చెక్కులు పంపిణీ సందర్భంగా నాగబాబు ఈ వ్యాఖ్యలు చేశారు. ఒక్కో కుటుంబానికి 5 లక్షల రూపాయల చెక్కును అందజేశారు. కార్యకర్తలకు తన వంతుగా ఎంతో కొంత సహాయం అందిస్తానని ప్రకటించారు. కూటమి అధికారంలోకి రావడంతో ఈ రాష్ట్రానికి మేలు జరుగుతుందని నాగబాబు ఆశాభావం వ్యక్తం చేశారు. 40% రైతులకు రుణమాఫీ కాలేదన్నారు హరీష్ రావు. రైతు రుణమాఫీపై రేషన్ కార్డు నిబంధనలు లేదు అన్నారు. కానీ జీవో ఇవ్వలేదన్నారు. దీనితో రేషన్ కార్డు లేని వారికి రుణమాఫీ జరగలేదని ఫైర్ అయ్యారు. పీఎం కేఎస్వై రేషన్ కార్డు నిబంధనల వల్ల 40% వారికి రుణమాఫీ అవ్వట్లేదని తెలిపారు. ఇక గ్రామ పంచాయతీలకు నిధులు ఇవ్వట్లేదని, కేంద్రం నుంచి వచ్చిన 500 కోట్లు వచ్చినా విడుదల చేయట్లేదని, గ్రామ పంచాయతీల పట్ల కక్షపూరితంగా వివరిస్తున్నారని విమర్శించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూపాలపల్లి నియోజకవర్గంలో 4-5 రోజుల నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో పొంగి ప్రవహిస్తున్న వాగులపై ఎప్పటికప్పుడు అన్ని శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు సూచించారు. వాగుల పరివాహక ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని, ఎవరికీ ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. జిల్లా అడిషనల్ కలెక్టర్ వెంకటేశ్వర్లతో కలిసి మురచ్చపల్లి వాగు ఉధృతితో పాటు పరిసరాలను పరిశీలించారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో గత 5 రోజుల నుండి ఎడతెరిపి లేకుండా జయశంకర్ భూపాలపల్లి జిల్లా వ్యాప్తంగా వర్షాలు విస్తారంగా కురుస్తూ ఉన్నాయి. దీంతో చెరువులు, కుంటలు నిండు కుండలా మారుతున్నాయి. అదే తరహాలో ఎక్కువ మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలకు మహదేవాపూర్ మండలంలోని దక్షిణ కాశీగా పేరుగాంచిన ప్రముఖ పవిత్ర పుణ్యక్షేత్రమైన కాళేశ్వరం పుష్కర ఘాట్లను తాకుతూ 10.1 మీటర్ల ఎత్తున గోదావరి ప్రవహిస్తుంది. కాళేశ్వరం మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్కి భారీగా వరద ఉధృత పెరిగింది. పాల్వంచ కిన్నెరసాని జలాశయానికి సైతం భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. కిన్నెరసాని ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 407 అడుగులు కాగా ప్రస్తుతం 403.30 అడుగులకు నీటి మట్టం చేరుకున్నట్లు అధికారులు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో సాయంత్రం 6 గంటల నుంచి డ్యాం 4 గేట్లు ఎత్తి 16,000 క్యూసెక్ల వరద నీటిని దిగువకు అధికారులు విడుదల చేశారు. ఈ నేపథ్యంలో కిన్నెరసాని పరివాహక ప్రాంతం ప్రజలు సైతం అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. భద్రాచలం వద్ద గోదావరి నదికి మొదటి వరద హెచ్చరిక జారీ చేసిన నేపథ్యంలో కుక్కునూరు, వేలేరుపాడు మండలంలో ముంపునకు గురయ్యే గ్రామాల ప్రజలను యుద్ధ ప్రాతిపదికన సురక్షిత ప్రాంతాలకు తరలించాలని జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. గోదావరి నదికి మొదటి ప్రమాద హెచ్చరిక జారీ అయినట్టు వెంటనే వేలేరుపాడు మండలంలోని వరద ప్రభావిత గ్రామాల ప్రజలను సహాయక కేంద్రాలకు తరలించే కార్యక్రమాన్ని రాత్రి జిల్లా కె వెట్రిసెల్వి, ఎస్పీ కె ప్రతాప్ శివకుమార్లతో కలిసి దగ్గరుండి పర్యవేక్షించారు. భద్రాచలం వద్ద గోదావరి వరద నీటి మట్టం మొదటి ప్రమాద హెచ్చరిక స్థాయికి చేరుకుందన్నారు. భారీ వర్షాలు, వరదల కారణంగా ఏలూరు జిల్లా కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లో త్రాగునీటి అవసరాలకు ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఏఆర్ సత్యనారాయణ తెలిపారు. ఇటీవల ఫ్లడ్ ఫ్లడ్ ప్రభావితమైన 12 గ్రామాల్లో గత 3 రోజులుగా 2 లక్షల వాటర్ ప్యాకెట్లను పంపిణీ చేశామని, అలాగే 8 ట్యాంకుల ద్వారా రోజుకు 18 ట్రిప్పులు నీరు సరఫరా చేశామని తెలిపారు. ప్రస్తుతం గోదావరి వరద ఉధృతిని దృష్టిలో ఉంచుకొని మరో 14 నివాసిత ప్రాంతాలకు వాటర్ ట్యాంకుల ద్వారా నీటిని సరఫరా చేయడంతో పాటు వేలేరుపాడు, శివకాశీపురంలోని ఎస్టీ బాలికల పాఠశాలలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రంలో 50,000 వాటర్ ప్యాకెట్స్ తో పాటు ఇతర నిత్యావసర వస్తువులు సిద్ధం చేశామన్నారు.
ఎన్టీఆర్ జిల్లా కొండూరు మండలం రామచంద్రపురం సమీపంలో నేషనల్ హైవేపై ఉన్న గుంతలను ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదేశాల మేరకు యుద్ధ ప్రాతిపదికన పీడీ ఆధ్వర్యంలో మరమ్మతుల పనులు ప్రారంభించారు. అంబులెన్స్లు అలాగే నిత్యం వేలాది వాహనాలు ప్రయాణిస్తూ రద్దీగా ఉండే హైవేపై గుంతలు ఏర్పడటంతో వాహనదారులు ఇబ్బందులు పడకుండా ఎమ్మెల్యే సత్వర పనులకు ఆదేశాలు జారీ చేశారు. నిర్మల్ జిల్లా గడెం ప్రాజెక్టు ఆయకట్టు 68,000 ఎకరాల పంటల సాగునీరు ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జా పటేల్ ప్రాజెక్టు ఎస్సీ రవీందర్ ఈఈ విఠల్ రాథోడ్ ఆయకట్ట రైతులతో కలిసి సాగునీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా గడెం ప్రాజెక్టు మరమ్మతుల పట్ల గత ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే 9.46 కోట్ల నిధులు విడుదల చేసి ప్రాజెక్టు మరమ్మతుల పనులను పూర్తి చేసి ఆయకట్టు రైతాంగానికి భరోసా కల్పించిందన్నారు. తూర్పు గోదావరి జిల్లా ధవళేశ్వరం సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజ్ వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చడంతో మొదటి ప్రమాద హెచ్చరికను జలవనరుల శాఖ అధికారులు జారీ చేశారు. బ్యారేజీ వద్ద 11.75 అడుగులకు నీటి మట్టం చేరింది. బ్యారేజీ నుండి 10.12 లక్షల క్యూసెక్ల నీరు సముద్ర జలాల్లోకి విడుదల చేస్తున్నారు. ఎగువ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలకు ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద గోదావరి వరద మరింత పెరగనున్నట్లు గోదావరి హెడ్ వర్క్స్ డివిజన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఆర్ కాశీ విశ్వనాథం వెల్లడించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగుండం మండలం తిరుమలగిరి గ్రామ శివార్లోని పాండవుల గుట్ట వద్ద సందడి నెలకొంది. కురుస్తున్న భారీ వర్షాలకు గుట్టపై నుండి వరద జలపాతంలా కిందకి దూకుతుంది. జలపాతాన్ని చూసేందుకు పర్యాటకులు పెద్ద ఎత్తున ఆసక్తి చూపుతున్నారు. పాండవుల గుట్టపై నుండి పడుతున్న నీటిలో స్నానాలు చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలం చాకరపల్లి గ్రామాన్ని జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి సందర్శించారు. గోదావరి ఉధృతి పెరుగుతున్న దృష్ట్యా పునరావాస గ్రామాలకు తరలి రావాలని గ్రామస్తులను విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు భద్రాచలం వద్ద గోదావరి ముంపు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేలా ఏర్పాట్లు చేశామని తెలిపారు. దట్టమైన అడవిలో కొండలు దిగి వాగు దాటి ఆదివాసీ మహిళలకు వైద్యం అందించి అశోక్ డాక్టర్ బృందం మానవత్వం చాటుకున్నారు. కొమరంభీం జిల్లా జైనూరు మండలంలోని లద్దిగూడ గ్రామంలో దట్టమైన అడవిలో భారీ వర్షంలో ఏఎన్ఎం జ్యోతి ఆశా వర్కర్లు 102 సిబ్బంది పరమేశ్వర్ స్థానిక సిఎస్డబ్ల్యూ సిబ్బంది కాలినడికిన గ్రామానికి వెళ్లి వైద్యం అందించారు. దట్టమైన అడవిలో ఎటువంటి రోడ్డు సదుపాయం లేకుండా వాగులు దాటి కొండలు దిగి సాహసంతో గ్రామానికి చేరుకుని ఆ గ్రామస్తులకు అన్ని రకాల వైద్య సేవలు అందించడం పట్ల గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేశారు. తెలంగాణలో 3 రోజులుగా కురుస్తున్న వర్షాలకు జనజీవనం స్తంభించిపోయింది. మరోవైపు 3 రోజుల పాటు రాష్ట్రంలో ఓ మోస్తారు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ప్రధానంగా ఇవాళ ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో ఉరుములు మెరుపులతో వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వెల్లడించారు. ఈ జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేశారు. మిగిలిన జిల్లాలో తేలికపాటి వానలు పడొచ్చని పేర్కొన్నారు. ఒడిశా, ఛత్తీస్గఢ్ మధ్య అల్పపీడనం కేంద్రీకృతమైందని చెప్పారు. 3 రోజులుగా ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురుస్తున్న నేపథ్యంలో కామవరపుకోట చింతలపూడి రోడ్డులో భారీ గొయ్య పడింది. అత్యంత ప్రమాదకరంగా ఉన్న ఈ లోతైన గొయ్యని గమనించిన వెంటనే సహాయక ఫౌండేషన్ ట్రస్ట్ సభ్యులు కాళ్ల చెరువు హైస్కూల్ డ్రాయింగ్ మాస్టర్ బాలు వర్షాన్ని లెక్క చేయకుండా ప్రమాద సూచికను ఏర్పాటు చేశారు. ఇప్పటికైనా రోడ్డు రవాణా సంస్థ అధికారులు స్పందించి రహదారి మరమ్మతులు చేయాలని డిమాండ్ చేశారు. భారీగా కురుస్తున్న వర్షాలతో హైదరాబాద్ లోని హుస్సేన్ సాగర్ కు వరద పోటెత్తుతుంది. వరద నీటితో పాటు హుస్సేన్ సాగర్ నిండుకుండలా మారింది. సాగర్ పూర్తి నీటి మట్టం 514 అడుగులు కాగా ప్రస్తుతం నీటి మట్టం 514 అడుగులుగా ఉంది. సాగర్ లోకి చేరుతున్న వరద నీటిని అధికారులు దిగువకు విడుదల చేస్తున్నారు. లోతట్టు ప్రాంతాల వారు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. దేశవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో పలు ప్రాజెక్టులు జలకలను సంతరించుకున్నారు. డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ నీటి ఎద్దడితో సతమతమవుతున్న కర్ణాటకలోనూ ఇటీవల భారీ వర్షాలతో పరిస్థితి చక్కబడిందన్నారు. భారీ వర్షాలతో తగినంత నీరు వచ్చి చేరిందని, నీటి ఎద్దడి నివారణ దిశగా ఈ సంతోషకరమైన వార్తను పంచుకున్నారని కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ హర్షం వ్యక్తం చేశారు. సరిహద్దుల్లో అప్రమత్తంగా ఉండాలని తాను రైతాంగాన్ని కోరుతున్నానని, వరద నీరు అధికంగా పోటెత్తితే అప్రమత్తం కావాలని తాను సూచించారన్నారు. సరిహద్దుల్లో అప్రమత్తంగా ఉండాలని తాను రైతాంగాన్ని కోరుతున్నానని, వరద నీరు అధికంగా పోటెత్తితే అప్రమత్తం కావాలని తాను సూచించానని చెప్పారు.
చిత్తూరు జిల్లా మదనపల్లి సబ్ కలెక్టర్ ఆఫీస్ మంటలకు బూడిదైంది. బిల్డింగ్ మొత్తం మంటల్లో బూడిదగా మారింది. ఫైర్ ఇంజన్లు సైతం మంటలను అదుపు చేయలేని పరిస్థితిలో మంటలు ఎగిసిపడ్డాయి. తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. సబ్ కలెక్టర్ ఆఫీస్ లో అగ్ని ప్రమాదానికి కారణం విద్యుత్ షార్ట్ సర్క్యూట్ అని ప్రాథమికంగా అధికారులు వెల్లడించినా దీనిపై సీఎం చంద్రబాబు అనుమానాలు వ్యక్తం చేశారు. కుట్రకోణం ఉండొచ్చనే ఉద్దేశంతో డీజీపీ రేంజ్ లో విచారణకు ఆదేశించారు సీఎం చంద్రబాబు. సబ్ కలెక్టర్ ఆఫీస్ లో అగ్ని ప్రమాదాన్ని స్వయంగా విచారించాలని, వెంటనే మదనపల్లె వెళ్లాలని డీజీపీ సిఐడి చీఫ్ ను ఆదేశించారు సీఎం చంద్రబాబు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్లోని శ్రీ సాయి వైన్స్ లో దొంగలు బీభత్సం సృష్టించారు. వైన్ సెటర్లు పగలగొట్టి అందులో ఉన్న 4 లక్షల విలువ చేసే మద్యం 15,000 నగదును చోరీ చేసినట్లు వైన్స్ నిర్వాహకులు జవాద్ దమ్ సింగ్ తెలిపారు. షాపు యజమాని ఫిర్యాదు మేరకు అక్కడికి చేరుకున్న పోలీసులు క్లూస్ టీమ్ తో తనిఖీలు చేపట్టారు. కలియుగ వైకుంఠం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. తిరుమల వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని 30 కంపార్ట్మెంట్లలో వెలుపల క్యూ లైన్లో వేచి ఉన్నారు శ్రీవారి భక్తులు. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనం కోసం 16 గంటల సమయం పడుతుంది. తిరుమల శ్రీనివాసుని సర్వదర్శనం కోసం 25 కంపార్ట్మెంట్లన్నీ నిండిపోయాయి. నిన్న 75,963 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. 26,956 మంది తలనీలాలు సమర్పించారు. నిన్న శ్రీవారి హుండీకి 3.99 కోట్ల రూపాయలు ఆదాయం వచ్చిందని టీటీడీ వెల్లడించింది. మధ్యప్రదేశ్ లోని రేవా జిల్లాలో ఘోరం జరిగింది. 2 మహిళలను సజీవంగా పూడ్చిపెట్టే ప్రయత్నం చేయగా స్థానికులు సకాలంలో స్పందించడంతో వారు బతికి బయటపడ్డారు. రోడ్డు నిర్మాణాన్ని అడ్డుకునే ప్రయత్నం చేయడంతో కొందరు వ్యక్తులు ట్రక్కులో మట్టి తెచ్చి వారిపై పోసి సజీవంగా సమాధి చేసే ప్రయత్నం చేశారు. బాధితులను మమతా పాండే, ఆశా పాండేగా గుర్తించారు. మాంగో పోలీస్ స్టేషన్ పరిధిలోని హినోటా చోరోత్ గ్రామంలోని ఓ ప్రైవేటు భూమిలో రోడ్డు నిర్మాణాన్ని అడ్డుకోవడమే అందుకు కారణమని పోలీసులు తెలిపారు. కమలా హ్యారిస్ డెమోక్రటిక్ అధ్యక్ష అభ్యర్థి అయితే తాను మరింత సులభంగా ఓడిస్తారని రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ధీమా వ్యక్తం చేశారు. డెమోక్రటిక్ నామినీగా బైడెన్ వైదొలిగిన అనంతరం ట్రంప్ స్పందిస్తూ దేశ చరిత్రలో అత్యంత చెత్త అధ్యక్షుడు బైడెన్ అని వ్యాఖ్యానించారు. అధ్యక్ష పదవికి పోటీ చేయడానికి జో బైడెన్ తగిన వ్యక్తి కాదని అన్నారు. ఆ హోదాలో పనిచేసే అర్హత ఆయనకు ఏనాడు లేదని తెలిపారు. ఆయన పాలన వల్ల మనం భవిష్యత్తులో చాలా ఇబ్బందులు ఎదుర్కోబోతున్నామని, వాటిని వీలైనంత త్వరగా చక్కబెడతామంటూ ట్రంప్ పేర్కొన్నారు. ఇది ఇవాల్టి 2020 స్పీడ్ న్యూస్. మరో 2020 స్పీడ్ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ నౌ.